అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈ సంవత్సరం 2025 విశ్వవాసునామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ కలిసి చేసుకునే పండుగల్లో ప్రధానమైన పండుగ ఉగాది పండుగ. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అసలు ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు పాలేపు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామమ్మా. గురుగారు, మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటి? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? చాలా చక్కని ప్రశ్న. 24/7 ప్రేక్షకులకందరికి కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత మరి ఈ సంవత్సరంలో ఎవరెవరికి ఏ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని శాన్వి అడుగుతూ ఉంది. అయితే పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా మనం ఉగాది రోజున వినాలి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్సప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మొట్టమొదటి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, విశ్వావసునామ సంవత్సరం అనే పేరు తెలుగు సంవత్సరాలలో 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం. 39 సంఖ్యాపరంగా చూసినప్పుడు 3, 9 ప్లస్ చేసినప్పుడు 12 వస్తుంది. 12 కలిపినప్పుడు మనకు 3 సంఖ్య వస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అందరం కూడా త్రిమూర్తులైనటువంటి భగవంతుల యొక్క స్వరూపాన్ని ఆరాధన చేసే సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం అని చెప్పబడుతూ ఉంది. అయితే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం యొక్క ఇంకొక విషయం ఏమిటంటే, విశ్వావసు అనే అతను ఒక గంధర్వ యువకుడుగా ఉండే దాని ప్రకారం కూడా వచ్చిందని చెప్పేసి, అయితే మనము క్రోధినామ సంవత్సరాన్ని వీడుతూ విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఆదివారం రోజున అడుగు పెడుతూ ఉన్నాం. అయితే విశ్వావసునామ సంవత్సరం ముఖ్యంగా ఇక్కడ మనకు ఏవైతే శాఖలను కేటాయించామో, ఏ వారం రోజున ఏ రోజున మనకు ఉగాది అనేది ప్రారంభం అవుతూ ఉంటుందో ఆ రోజున ఉన్నటువంటి గ్రహము ఆ సంవత్సరానికి రాజుగా మారుతూ ఉంటాడు. అయితే మనకు ఆదివారం నాడు ఉగాది పండుగ వస్తుంది కాబట్టి మరి రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శనేశ్వరుడు, నీరసాధిపతి గురువు, పశునాయకుడు యముడు. ఇట్లా చూసినప్పుడు మనకు ఇక్కడ బాగా గమనించాలమ్మా, ఒకే వ్యక్తికి 4 అధికారాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సూర్య భగవానుడు ఈ సంవత్సరం రాజు కాబట్టి మరి సూర్య భగవానుడికి ఎన్ని శాఖలు వచ్చాయంటే, అతడే రాజు, అతడే సైన్యాధికారి, అతడే అర్ఘ్యాధిపతి, అతడే మేఘాధిపతి. అంటే దాదాపు 9 మందిలో 4 పోస్టులు ఒకళ్ళకే ఇచ్చేసరికి సూర్యుడు ఏ పని చెయ్యాలా అని చెప్పేసి తబ్బిబ్బుబడే సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాన్ని మనం చూసినప్పుడు, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాత్యంబుముచతి బలహాకాశ్చ భూపాద్భయం శస్త్రభయం నారాణం చోరాగ్ని బాధాప్తవతౌ దినేషు. సూర్యుడు రాజు కాబట్టి రాజు పరిపాలన బట్టి ఆ సంవత్సరం ఎట్లా ఉంటుందో మనం చెప్పవచ్చు. అందుకే యథా రాజా తథా ప్రజ అంటూ ఉంటారు. అయితే సూర్యుడు రాజు కాబట్టి ఈ సూర్యుడు రాజైనందుకు ముఖ్యంగా రాజులకు పరస్పరమైనటువంటి వైరభావన కలుగుతూ ఉంటుంది. మరి మనకిప్పుడు రాజులు ఎవరు? మంత్రులే రాజులు. కాబట్టి వీళ్ళల్లో ఒకరి మాట ఒకరికి పొంతన లేకుండా ఉంటుంది. ఒకరిచ్చే స్టేట్మెంట్ ఇంకొకళ్ళు ఇవ్వరు. వైర సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది.
మరి పోని వాతావరణ పరిస్థితిని చూసినప్పుడు మేఘాలు మాత్రం సమవృష్టిని కురిపింపజేస్తాయి. అంటే మనకు వర్షాన్ని చూసినప్పుడు నీలమేఘ నామం అనే ఒక మేఘంతో మనకు 2 తూముల వర్షం భూమి మీద పడుతూ ఉంటుంది. తర్వాత మరి ఇక్కడ ప్రజలకు రాజుల వలన శస్త్రముల వలన భయం కలుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సూర్యుడు చాలా పవర్ఫుల్ రాజు కాబట్టి ఆయన వలన ఏమైపోతున్నది, ఇటు రాజులకు అంటే ముఖ్యంగా ప్రజలకు, సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలకు రాజుల వలన, శస్త్రాల వల్ల, ఆయుధాల వల్ల కూడా కొన్ని దేశాలలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. తర్వాత ముఖ్యంగా దొంగతనాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ ఏమిటంటే అమ్మ శాన్వి, అగ్ని ప్రమాదాలు ఎక్కువ. ఎందుకంటే మనం జంట నగరాలలో కూడా చూస్తూ ఉన్నాం. ఉగాది రావడానికంటే ముందే తర్వాత అమెరికాలో వనాలన్నీ కాలిపోయి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పక్షి జాతులు, జీవజాతులు అన్నీ కూడా ఆహాకారాలతోటి చనిపోవడం జరిగింది కొన్ని వేల కిలోమీటర్లలో ఉన్నటువంటి భూభాగంలో. కాబట్టి మరి దీనికి కారణం ఏమిటి? అమెరికాకు మనకు సంబంధం లేదు కదా. కానీ దానికి కారణం ఏమిటంటే 29వ తేదీ షట్ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంటున్నారు కానీ అసలు షట్ గ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒకే కుండల్లోకి రావడంతో విదేశాలలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి ప్రమాదాల వల్ల మన భారతదేశానికి కూడా కొంత ముప్పు ఉందని రాజు యొక్క ఫలితము, సూర్య భగవాన్ యొక్క ఫలితంగా చెప్తూ ఉంటారు. అయితే మరి మంత్రి చంద్రుడు కదా, ఈ చంద్రుడు మంత్రి అయినప్పుడు సృష్టి సర్వసస్యాని ఫలితాని భవంతిత క్షేమ ఆరోగ్యం సుభిక్షం స్వాచ్ఛశాంకే సచివేనతి. చంద్రుడు షోడశ కళానిధి. అంటే చంద్రుని యొక్క అంశం మన జాతకంలో బాగా ఉంటే చక్కగా మాట్లాడే శక్తి, వాక్శక్తి. ఇప్పుడు మీరు యాంకర్లు కానివ్వండి, అనౌన్సర్స్ కానివ్వండి, చంద్రదశ బాగా ఉంటేనే ఈ ఫీల్డ్కి వస్తారు. కాబట్టి చంద్రుని యొక్క అతడు మంత్రి కాబట్టి మనకు మంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి, పంటలు రైతన్నలకు మంచి పంటలు బాగా పండుతూ ఉంటాయి, ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. తర్వాత ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తలు ప్రతి వాళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా భారతదేశం చాలా సుభిక్షంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు చెప్తున్నట్టు షట్గ్రహ కూటమి వలన అది రాబోతుంది, ఇది రాబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ విదేశాలకు ఉన్నంత ముప్పు మన దేశానికి మాత్రం లేదు. ఎందుకంటే భారతదేశం కర్మభూమి. చెప్పమ్మా. కొన్ని రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది అని అన్నారు ఈ షష్టగ్రహ కూటమి. అసలు ఇంకొకటమ్మా, రాశుల పరంగా షట్గ్రహ కూటమి అనేది ఉండదు, దేశాల పరంగా ఉంటూ ఉంటుంది, సామాజిక పరమైనటువంటి. ఎందుకంటే శాన్వి ఇక్కడ మనం ఒక విషయాన్ని తీసుకోవాలి. మానవ శరీరం పాంచభౌతిక శరీరం. అంటే మన శరీరం పంచభూతాల్లోనే కలిసిపోతూ ఉంటుంది. ఏమిటి పంచభూతాలు? గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. ఈ 5 దిక్కుల నుండే ప్రమాదాలు రాబోతూ ఉంటాయి. అదే మనకు కనబడుతున్నటువంటి 5 దిక్కుల ఉన్నటువంటి ప్రమాదాలు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మరి మన దేశానికి షడ్గ్రహ కూటమితోటి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు లేవు, రాశుల పరంగా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే కామన్గా గ్రహస్థితి, గ్రహ సంచారం జరిగినప్పుడు ఇప్పుడు 1962వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది. అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు భారతదేశానికి చైనాకు యుద్ధం జరిగింది అప్పుడు. తర్వాత 2019 మొన్న రీసెంట్గా డిసెంబర్ మాసంలో మనకు ధనుస్సు రాశిలో షష్టగ్రహ కూటమి వచ్చింది. అదే కరోనా. అంటే జంతువులు, పక్షుల వలన వచ్చే వ్యాధులతోటి వాతావరణంలో మార్పు వస్తూ ఉన్నది. కాబట్టి వాటిని మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనం రక్షిస్తుంది. అదే భగవంతుడు మనకు చెప్తూ ఉన్నాడు. అది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి మరి చంద్రుడు మనకు మంత్రిత్వ శాఖలో ఉన్నాడు కాబట్టి పంటలు బాగా పండుతాయి, ప్రజలకు సౌకర్యంగానే ఉంటూ ఉంటుంది. తర్వాత గురువు సస్యాధిపతి కాబట్టి ముఖ్యంగా రైతన్నలకు ఒక సూచన ఏమిటంటే ఎవలు, గోధుమలు, శనగలు ఈ పంటలు బాగా వేయండి. ఇవి పండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రసాధిపతి అయినటువంటి మరి
సూర్యుడే మళ్ళా రసాధిపతి, తర్వాత అర్ఘ్యాధిపతి కాబట్టి సూర్యుడు అర్ఘాధిపతి కాబట్టి కొన్ని వస్తువుల యొక్క ధరలు తగ్గడం, కొన్ని పెరగడం జరుగుతూ ఉంది. తర్వాత ఆకలి బాధలు మాత్రం కొన్ని ప్రాంతాలలో ఉంటుంది. ఇప్పుడే చూస్తున్నాం మనం. కొన్ని అవును. ప్రాంతాలలో ఆకలి బాధలు మాత్రం ఉంటూ ఉంటాయి. రాజులకు పరస్పరమైనటువంటి కలహాలు కలుగుతూ ఉంటాయి. తర్వాత ఈ సంవత్సరం ధాన్యాధిపతి కుజుడు కాబట్టి, కుజుడు ధాన్యాధిపతి ఉన్నప్పుడు ముళ్ళుతో కూడుకున్నటువంటి ముళ్ళులుగా ఉండే ధాన్యాలు పండుతాయి. వాట్లల్లో ముఖ్యంగా మనకు ఎర్రని నేలలలో రైతన్నలు పంటలు ఎక్కువగా పండించడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత సూర్యునికి మేఘాధిపత్యం వచ్చింది మళ్ళా. మరి సూర్యునికి మేఘాధిపత్యం వచ్చింది కాబట్టి కొన్ని ప్రాంతాలలో స్వల్ప వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అధికమైనటువంటి వర్షాలు పడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళా ఎర్ర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలే మనకు ఎక్కువగా పండుతూ ఉంటాయి. తర్వాత రసాధిపతి శని, శనికి రసాధిపతి వచ్చింది కాబట్టి మరి ఈ సంవత్సరం నూనె, నెయ్యి, తేనె మొదలైనటువంటి వస్తువుల యొక్క ధరలు సామాన్యంగా ఉంటాయి. మ్మ్. బాగా పెరగడం కానీ అట్లా ఉండదు. తర్వాత గురువుకు నీరసాధిపతి వచ్చింది కాబట్టి గురుగ్రహానికి రత్నాలు, బంగారము, ధాన్యము, ప్రత్తి, తర్వాత పువ్వులు, శ్రీగంధం మొదలైనటువంటి వస్తువులు సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా దేశ క్షేమాన్ని కోరుకునే బ్రాహ్మణోత్తములందరూ కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇంకొకటి కూడా ఉందమ్మా. ఎవరైతే దొంగ బాబాలు, మ్మ్. దొంగ సన్యాసులు, దొంగ గురువులు ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం చాలా కష్టపడుతూ ఉంటారు. ఓకే. అది. మ్మ్. మనం మొత్తం కూడా ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని చెప్పుకున్నాం. అవును. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏ ఏ వృత్తిలో ఉన్న వారికి ఎలా ఉంటుందనేది చెప్పారు. అవును, కాకపోతే ఇప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు చాలా గురుగారు? చక్కని ప్రశ్నమ్మా సాన్వి. ఎందుకంటే మనకు రాష్ట్ర పరంగా చూసినప్పుడు మనకు ముఖ్యంగా 12 రాష్ట్రాల వాళ్ళు కనబడుతూ ఉన్నారు. మ్మ్. ఈ 12 రాష్ట్రాలలో చూసినప్పుడు మనకు ఒక్కొక్క రాశి పరంగా చూసినప్పుడు మరి వారి యొక్క ఫలాలను చూసినప్పుడు మనకు ప్రతి రాశి వారికి అయితే ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే ప్రతి రాశి వారికి అసలు ఎప్పుడు కూడా గురుగ్రహం 3 స్థానాలలో మ్మ్. వెళ్ళలేదు. ఓకే. ఈ సంవత్సరం 3 స్థానాలలో గురువు మారుతున్నాడు. మ్మ్. కాబట్టి గురుగ్రహం యొక్క మార్పు అనేది జరిగినప్పుడు కొంత అంటే ఒక 4 మాసాలు ఒకలాగా ఉండడం, ఒక 4 మాసాలు ఒకలాగా ఉండడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మరి రాశులలో మొదటి రాశి మనకు మేషరాశి. ఈ మేషరాశిలో మనకు అశ్విని 4 పాదాలు, తర్వాత భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. మ్మ్. కాబట్టి ఈ రాశి వారికి మరి ఆదాయం ఎంత అంటే 2 ఓకే. రూపాయలు సంపాదిస్తే వీళ్ళు 14 రూపాయలు ఖర్చు చేస్తారమ్మా. అంటే మ్మ్. -12. మరి Yes. ఎట్లా ఆదాయం అంటే శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ఓకే. అంటే వీళ్ళ పిల్లలకు వివాహాలు చేయడం కావచ్చు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, ఒక ఆస్తిని కొనుక్కోవడం కావచ్చు, వీటికి డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత మరి వీరికి 5గురు మెచ్చుకుంటే సమాజంలో 7గురు విమర్శిస్తారు. తస్మాత్ జాగ్రత్త. మ్మ్. ఎందుకంటే ఇంకోటమ్మా శాన్వి, విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. అంతే అది గురుగారు. బాగా గుర్తుపెట్టుకోండి. అవును. విమర్శించే వాళ్ళు బాగున్నారు కదా అని భయపడొద్దు. మ్మ్. అయితే అయితే ఆ విమర్శ మన పెరుగుదల కోసమే ఉంటూ ఉంటుంది. అయితే వీరికి గురువు మే 15 దాకా పర్ఫెక్ట్గా ఉన్నాడు. మ్మ్. మే 15 దాకా వీళ్ళకు వివాహాలు, యువతి యువకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పుంజుకోవడం, తర్వాత మేషరాశిలో ఉన్నటువంటి సినీ యాక్టర్లకు కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు రావడం, రైతన్నలకు మంచి పంటలు పండడం, ఇవన్నీ కూడా మే 15 దాకా అన్నీ శుభంగానే ఉంటాయి. ఓకే. మే 15 తర్వాత వీరికి గురువు మారుతాడు, 3వ స్థానానికి వస్తాడు. మళ్ళా ఎప్పుడు అంటే వీరికి మళ్ళా గురుగ్రహము చివరి 3 మాసాలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ మాసాల వరకు మళ్ళా ఒక స్థితికి వస్తాడు. మ్మ్. కాబట్టి వీళ్ళు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీళ్ళకు. తర్వాత శని భగవానుడు మాత్రం వీరికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే శని వీళ్లకు 11వ స్థానంలో ఉన్నాడు. 11 నుంచి 12వ స్థానంకు వస్తున్నాడు.
ఓకే. 12వ స్థానంకు ఇప్పుడు 30వ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా స్కిన్‌కు సంబంధించిన చర్మ వ్యాధులు, హ్మ్. తర్వాత గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత రాహు, కేతును పరిశీలించినప్పుడు గూడా 6 మాసాలు బాగా ఉంది వీరికి. 6 మాసాలు చక్కగా లేదు. అందుకే మిశ్రమ ఫలితాలతో ఉన్నటువంటి వీరికి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాలు వైభవంగా ఉంటుంది. మిగతా మాసాలలో కొంత తొందరపడి ఏ పని చేయకూడదు. ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలనేటివి ఈ సంవత్సరం చేస్తారు వీళ్ళు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రైతన్నలకు, కళాకారులకు, మహిళలకు, యువతీ యువకులకు అన్నింటా కూడా 50% విజయ అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఏది చేసినా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అవును. ఇది మేషరాశి వారికి సూచన. అయితే మేషరాశి వారు ఎక్కువగా శని స్తోత్రాలు, హ్మ్. లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేసుకుంటే వారికి ఈ సంవత్సరం బాగా ఉంటుంది. బావుంటుంది. హుహుహు. తర్వాత మనకు వృషభ రాశి అమ్మ. వృషభ రాశి జాతకంలో కృత్తిక 3 పాదాలు, తర్వాత రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం మే 15 నుండి టాప్ 1 రాశి అంటే వృషభ రాశి. ఓకే. వీళ్ళకు చాలా బాగా ఉంది. ఎందుకంటే గురువు చక్కని స్థానానికి వస్తున్నాడు, 2వ స్థానం. తర్వాత శని భగవానుడు చక్కగా 11వ స్థానంలోకి ఉంటున్నాడు. రాహు, కేతు కూడా బాగా ఉంటున్నారు కాబట్టి వీరికి మే 15 నుండి హుహుహు. వైభవంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుండి వెనుకబడినటువంటి పనులు ముందుకు వస్తూ ఉంటాయి. యువతీ యువకులకు వివాహాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత 75% ఈ సంవత్సరం వీళ్లకు చాలా బాగా ఉంటుంది. ఓకే. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా రాజకీయ నాయకులు కొత్త వాళ్ళు అరంగేట్రం చేస్తారు. హుహు. ఓకే. తర్వాత నెక్స్ట్ మనం మిథున రాశిని గమనించినప్పుడు మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునరస్సు 3 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3. హుహు. అయితే ఇవి చూసినప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే గురువు కానీ గురు స్థానాన్ని చూసినప్పుడు వీరికి చివరి 3 మాసాలు మాత్రమే బాగా కనబడుతుంది. శని 9, 10 స్థానాలలో ఉంటూ ఉన్నాడు. నష్టాలు ఎక్కువ పోతారు. అయితే మిథున రాశి వారికి ఒక సూచన ఏమిటంటే ఒక స్త్రీ మూలకంగా ధన నష్టం కలుగుతుంది. వీళ్లకు జరుగుతూ ఉంటుంది. అది వ్యాపారమే కావచ్చు, రియల్ ఎస్టేటే కావచ్చు, లేదా ప్రేమ వ్యవహారాలే కావచ్చు, హుహుహు. ఈ బెట్ గేమ్స్ అంటారు కదా, బెట్టింగ్ ఆ యాప్స్. అవును. వీట్లలో కూడా కావచ్చు. హుహుహు. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. హ్మ్. మిథున రాశి జాతకాలలో ఉన్నటువంటి ఎవరైతే సన్యాసులు, గురువులు ఉంటారో ఈ మిథున రాశిలో ఎక్కువగా ఉంటూ ఉంటారు, ఆధ్యాత్మిక ప్రవచకులు కూడా. హుహుహుహు. అయితే వాళ్లకు కొద్దిగా ఈ సంవత్సరం విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనను చేస్తే ఈ సంవత్సరం బాగా ఉంటుందమ్మా. ఓకే. తర్వాత కర్కాటక రాశికి వెళ్తే మనం కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలతోటి కర్కాటక రాశి. వీరికి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, తర్వాత అగౌరవం అనేది 3 ఉంది. హుహు. వీళ్లకు బాగా ఉంది కర్కాటక రాశికి. ముఖ్యంగా గురువు యొక్క స్థానం మే 15 దాకా బాగా ఉంది. ఏది చేసినా మే 15 లోపల చక్కని ముహూర్తం చూపించుకొని ప్రారంభం చేయాలి. హుహు. తర్వాత శని మాత్రం చక్కగా లేడు. ఓకే. 9వ స్థానంకు శని వస్తున్నాడు కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. గత సంవత్సరం అష్టమ శని ఉండి, హుహు. కానీ ఇప్పుడు 9వ ప్లేస్కు వచ్చాడు. అన్ని రకాల అంటే అంత అనారోగ్యం ఉండదు, కానీ ఇంకా కొంత వైద్యులను సంప్రదించవలసి వస్తూ ఉంటుంది. తర్వాత రాహు 9, 8 స్థానాలు, కేతువు 3వ ప్లేసులో. కేతువు 3వ ప్లేసులో ఉన్నప్పుడు ఏమిటంటే వీళ్ళ యొక్క జ్ఞానము, చాకచక్యము అన్ని విషయాలలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు కేతు గ్రహం. హుహుహు. కాబట్టి మరి వీళ్లకు ఎట్లా ఉంది ఫలితం అంటే ముఖ్యంగా మే 15 దాకా శుభ ఫలితాలు ఉన్నాయి. తర్వాత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే వీరు జాగ్రత్తగా రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దు. ఓకే. వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. తర్వాత ఇంకా చెప్పాలంటే అపమృత్యు దోషాలు కూడా వీరికి ఉన్నాయా? జరిగే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు మహామృత్యుంజయ జపం, త్ర్యంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకం యువబంధనాన్ మృత్యోర్ముక్షమామృతాత్ అంటూ ఆ జపం ప్రతిరోజు చేసుకోవాలి. సుందరాకాండ పారాయణం
చేయించుకుంటే వీరికి ఈ సంవత్సరం బాగా ఉంటుంది. ఓకే. తర్వాత మనకు సింహరాశిని చూసినప్పుడు సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కనబడుతుందమ్మా. అయితే వీరికి ఆదాయం 11, వ్యయం 11. ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతూ ఖర్చు ఉంది. అవుతుంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఇది ఉమ్. జాగ్రత్తగా చూసుకోవాలి సింహరాశి వాళ్ళు. విమర్శించే వాళ్ళు చాలా ఉంటారు. సింహరాశిలో పొలిటికల్ లీడర్స్ కూడా ఎక్కువ ఉంటారు. అవును. కాబట్టి వీళ్ళల్లో విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్లకు గురువు ఎప్పుడంటే మే 15 నుండి డిసెంబర్ దాకా గురువు అనుకూలంగా ఉన్నాడు. ఇక ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. ఒక గురువు మాత్రం. గురువు అనుకూలంగా ఉంటే వ్యాపార వృద్ధి, డబ్బులు రావడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం వీళ్లకు. ఎందుకంటే కొన్ని రకాల వ్యాధులు, ముఖ్యంగా న్యూరోకి సంబంధించినటువంటి వ్యాధులు, విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఒక పని చెయ్యాలా వద్దా, ముందుకు పోవాలా వద్దా అనే మిశ్రమ ఫలితాలతో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రాహు కేతువు కూడా వీరికి సరిగా లేరు కాబట్టి నరదృష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఏం సంపాదించకున్నా ఎదుటి వారికి మనం టిప్ టాప్గా కనబడతాం కాబట్టి ఆ దృష్టి అనేది పడుతూ ఉంటుంది వీళ్లకు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు చేయవలసినటువంటి ఏమిటంటే ఎక్కువ శాతం వీళ్ళు శని ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి, శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించుకోండి. ఎందుకంటే అనుకోనటువంటి ప్రమాదాలు ఏర్పడకుండా ఉండడానికి మనం ఒక సూచనగా మన ప్రేక్షకులకు చెప్పవచ్చు. తర్వాత కన్యారాశమ్మ. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కనబడుతున్నాయి. వీళ్ళకు 14 రూపాయలు ఇన్కమ్ అయితే 2 రూపాయలు ఖర్చు, 12 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత వీళ్ళను మెచ్చుకునే వాళ్ళు 6, విమర్శించే వాళ్ళు 6, ఈక్వల్. కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఈ మే 15 దాకా బాగా ఉంది గురుబలం. తర్వాత డిసెంబర్ 4 నుండి మొత్తం సంవత్సరం కూడా గురుబలం బాగా ఉంది. అంటే ముఖ్యంగా యువతీ యువకులకు వివాహ అవకాశాలు, రియల్ ఎస్టేట్ వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి కనబడుతూ ఉంది. శని భగవానుడు కూడా 6వ స్థానంకు వస్తున్నాడు. అంటే శని యొక్క స్థానాలు 3, 6, 11 శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని 6వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి వ్యాధులు కూడా ఈ సంవత్సరం దూరం అయిపోతూ ఉంటాయి. తర్వాత రాహువు 6వ స్థానంలో ఉంటాడు, కేతువు మాత్రం 1, 12 స్థానాల్లో ఉంటాడు. అంటే అప్పుడప్పుడు మీ యొక్క నాలెడ్జ్ అనేది ఉపయోగపడదు. ఎదుటి వాళ్ళు చెప్పిందే వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ మిశ్రమ ఫలితాలతోటి వీరికి ఈ సంవత్సరం కళారంగం వారికి, రైతన్నలకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ముఖ్యంగా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేస్తూ నవగ్రహ పాశుపతం అనే ఒక పూజా కార్యక్రమం వీళ్ళు చేసుకుంటే బాగుంటుందమ్మా. తర్వాత తులారాశి జాతకులను చూసినప్పుడు మనకు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కనబడుతున్నాయి. వీళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5. 2 మెచ్చుకుంటే 2 విమర్శిస్తారు. తర్వాత గురువు వీళ్లకు మరి తులారాశి వారు ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం 12 రాశులలో వృషభ రాశికి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు తులారాశి వాళ్ళకు. సెకండ్ క్యాడర్లో ఉంటారు వీళ్ళు. అయితే ఈ తులారాశి జాతకులకు ఏమిటంటే ఈ మే 15 నుండి మొత్తం సంవత్సరం అంతా కూడా 9వ ప్లేస్లో గురువు ఉంటాడు. చాలా మంచి ప్లేసు. తర్వాత శని భగవానుడు మాత్రం వీళ్ళకు 5వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మరి వీళ్లకు రాహువు, కేతువుల యొక్క స్థానాలు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ ఎవరైతే తులారాశి జాతకులు ఉన్నారో దాంట్లో తులారాశిలో స్వాతి నక్షత్ర జాతకులకు ఇంకా బాగుంది. కాబట్టి వీళ్ళ యొక్క ఫలితాన్ని చూసినప్పుడు మనం మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు అన్ని విజయాలే ఉంటూ ఉంటాయి. కొద్దిగా ప్రతి పనిని ఆలోచించి చెయ్యాలి. గతం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. అయితే వీరికి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ఏ విషయం ఉన్నా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. తర్వాత వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే బాగా ఉంటుందమ్మా. తర్వాత శాన్వి మరొక రాశి ఏమిటంటే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం,
అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కనబడుతున్నాయి. వీళ్లకు 2 ఆదాయం 14 ఖర్చమ్మ. ఓకే. అయితే చాలా మంచి పనులకు ఖర్చు పెడతారు. ఆహా! ప్రజా సంబంధమైనటువంటి పనులకు వీళ్ళు రాజకీయ నాయకులు ఖర్చు పెడతారు. తర్వాత 5గురు మెచ్చుకుంటే 2 విమర్శిస్తారు. సంఘంలో చాలా గౌరవం వస్తూ ఉంటుంది. అవును. తర్వాత వీళ్లకు గురువు 7, 9 స్థానాలలో కనబడుతున్నాడు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే వైభవంగా ఉంటుంది. శని అర్ధాష్టమ శని నుంచి 5వ స్థానంకి వస్తున్నాడు. అంటే అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు దూరం అయిపోతూ ఉంటాయి. రాహువు స్థానం మాత్రం 5, 4 అంటే వీరిపైన ఎప్పుడు ఒక నరదృష్టి అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత కేతువు యొక్క స్థానం చూసినప్పుడు 10, 11 స్థానాలలో మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. వీరికి మే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఒకవేళ ఈ స్థానిక ఎన్నికలలో వీళ్ళు పోటీ చేసిన విజయ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వీళ్ళకు. తర్వాత ఈ సంవత్సరం శని మాత్రం అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. వాహన, అగ్ని, విమాన ప్రమాదాలు వీళ్లకు జరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ రాహు స్థానం మంచిగా లేదు కాబట్టి స్త్రీల వలన కలహాలు, అకాల భోజనం. అకాల భోజనంతో ఏమైపోతుంది, అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులు కేతుగ్రహం అనుకూలంగా ఉండడంతో పశువుల వలన, పంటల వలన లాభాలు పొందుతూ ఉంటారు రైతన్నలు. ఇది వీళ్లకు. తర్వాత సాన్వి మరొక రాశిని చూసినప్పుడు 9వ రాశి ధనుస్సు రాశమ్మ. ఈ ధనుస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 5, ఖర్చు 5. ఒక్కళ్ళు మెచ్చుకుంటే 5గురు విమర్శిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. తర్వాత వీరికి గురువు కూడా దాదాపు గురుబలం అనేది వీరికి మిశ్రమ ఫలితాలు చూపిస్తూ ఉంది. వీరికి 6, 8వ స్థానంలో గురువు ఉంటున్నాడు. ఒక మే 15 నుండి అక్టోబర్ 18 వరకు మాత్రం వీరికి గురుబలం కొంత కనబడుతూ ఉంది. అయితే శని వీరికి మరి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం. తర్వాత ఉదర సంబంధమైనటువంటి మహిళలకు ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు. తర్వాత సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం కావడము మళ్ళా మిస్ అవ్వడం. జాగ్రత్తగా ఉండాలి, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాహు యొక్క స్థానము వీళ్లకు కొంత బాగా ఉంది, కేతువు మాత్రం బాగా లేడు కాబట్టి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయమ్మా. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. తొందరపడి ఏ పని కూడా, ధనుస్సు రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మాట ఏది ఉంచుకోరు, డైరెక్ట్ అనేస్తారు వాళ్ళు. దాంతో కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మాటతోటి నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్లకు సూచన ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. మీ కులదేవత యొక్క దర్శనాన్ని కూడా చేసుకోమని మన ప్రేక్షకులు మనం చెప్పవచ్చు. తర్వాత మకర రాశి జాతకం చూసినప్పుడు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కనబడుతున్నాయి. వీళ్ళకి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. కానీ మకర రాశి గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా ఉంది. ఎందుకంటే ఈ మకర రాశి జాతకులకు 7వ స్థానంలో గురువు కొన్ని రోజులు ఉంటాడు కాబట్టి చక్కని ప్రజా సంబంధమైనటువంటి జీవితం వీళ్ళు గడుపుతూ ఉంటారు. తర్వాత శని భగవానుడు వీరికి 6వ స్థానానికి మారుతూ ఉంటాడు. శని కూడా కొద్ది రోజులు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాహు కేతువులు కూడా మరి వీరికి 3వ స్థానము, 2వ స్థానము, 9, 8 స్థానాలలో ఉన్నాడు కాబట్టి గురుబలం 5, 7 స్థానాలలో ఉన్నది కాబట్టి అన్నిటా లాభాలు జరుగుతూ ఉంటాయి, విజయాలు పొందుతూ ఉంటారు. శని ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 2వ స్థానంలో ఉన్నప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు, వీళ్ళకు కూడా కొంత ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాలు కూడా పనికిరాదు. తర్వాత కేతువు 9, 8 స్థానాలలో ఉన్నాడు కాబట్టి రైతన్నలకు కొంత పశు నష్టం, అంటే పంటకు ఉపయోగపడే పశువులు అకాల మరణాలు పొందడం. తర్వాత ధాన్య నష్టం కూడా, అకాల వర్షాలు పడి ధాన్య నష్టం కావడం. తర్వాత క్రూర జంతువుల వలన భయం, అంటే సర్పకాటు కావచ్చు, ఇటువంటివి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలలో, అంటే మన దగ్గరనే కాదు
ఈ రాశిలో ఉన్నటువంటి విదేశీయులలో కూడా ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత సాన్వి కుంభరాశి. కుంభరాశి జాతకులను చూసినప్పుడు ధనిష్ట 3-4 పాదాలు, తర్వాత శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు, ఆదాయం 8, ఖర్చు 14. తర్వాత మెచ్చుకునే వాళ్ళు 7, విమర్శించే వాళ్ళు 5. వీళ్ళు ఒక 2-3 సంవత్సరాల నుంచి కుంభరాశి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అయితే వాళ్ళకి ఇప్పుడు గురువు యొక్క అనుకూల్యత 15వ తేదీ నుండి బాగుంది. మే 15 నుండి. శని మాత్రం వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. రాహువు ద్వితీయం ప్రథమ స్థానంలో, కేతువు 8-7 స్థానాల్లో. కేవలం మనం కుంభరాశి జాతకులను చూసినప్పుడు గురుబలం మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. మరి ఈ గురుబలంతో వీళ్ళు ఈ సంవత్సరం ముందుకు పోవాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి యువతీ యువకులు దూరపు కొండను నునుపని అనుకోవద్దు. ఉన్న దాంట్లోనే జీవించడం నేర్చుకోవాలి కుంభరాశి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం, ఎందుకంటే మనిషికి ఆశ అనేది దురాశగా మారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ 25 lakhs ఇస్తారు, నా ఇది 15 lakhs కదా అని చెప్పేసి ఉద్యోగాలు బంద్ పెట్టుకోవద్దు. అది పోతుంది, ఇది పోతుంది, ఆ ప్రమాదం ఉంది. తర్వాత ముఖ్యంగా వీరికి శని రాహు కేతువుల యొక్క గ్రహ సంచారం సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఒకటేనమ్మా, జ్యోతిష్యం కూడా ఏమిటి, ఆరోగ్యం. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే ఏం చేస్తాం మనం, ఏదో టాబ్లెట్ వేసుకుంటాం కదా. ఆ టాబ్లెట్ తోటి ఏమైతుంది, 1-2 రోజుల తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. జ్యోతిష్యం కూడా అంతే, నమ్మాలి తప్పకుండా. జ్యోతిష్యంలో కూడా పరిష్కార మార్గాలు చేసుకుంటేనే మనం ముందుకు పోతాం. అయితే వీరికి ప్రయాణ ప్రమాదాలు ఉన్నాయి కుంభరాశి వారికి. తర్వాత అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా క్లోజ్గా ఉండవద్దు, మోసపోయే అవకాశం ఉంది కుంభరాశి జాతకులు. తర్వాత శత్రు వృద్ధి, శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా అసహనం ఎక్కువ ఉంటుంది. అంటే ఏ విషయాన్ని కూడా పూర్తిగా వినరు, విన్నది అర్థం చేసుకోరు. అంటే కొంతవరకు శారీరక మానసికమైనటువంటి రుగ్మతలు కనబడుతూ ఉంటాయి. పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. తర్వాత వీరికి రెమెడీ ఏమిటంటే శని యొక్క జప తర్పణ హోమాలు, శివ ఆరాధన చేసుకుంటే వీరికి బాగా ఉంటుందమ్మా. ఇక మనకు రాశులలో చివరి రాశి అంతా ఇప్పుడు యూట్యూబ్లలో భయంకరంగా చెప్తున్నటువంటి రాశి మీనరాశి. కానీ మీనరాశి జాతకులకు ఒక సూచన, ఎటువంటి భయం లేదమ్మా మీనరాశికి. గ్రహ సంచారం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. షట్గ్రహ కూటమి మీ రాశిలో వస్తుందనే భయాన్ని తీసేయండి మొదలు. ఎందుకంటే అది మామూలుగా ఇప్పుడు మనం నడుస్తూ పోతున్నా కొద్దీ ఒక దిక్కు రోడ్డు ఉంటుంది, ఒక దిక్కు వట్టి దారి ఉంటుంది, ఒక దిక్కు రాళ్ల దారి ఉంటుంది. నడుస్తూ వెళ్తున్నామా లేదా, అట్లానే గ్రహ సంచారం కూడా అట్లానే ఉంటుంది. అయితే మీనరాశి జాతకులకు ముఖ్యంగా పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలతోటి 5 ఆదాయం 5 ఖర్చు. తర్వాత 3 మెచ్చుకుంటే 1 విమర్శిస్తారు. జాతక పరంగా చూసినప్పుడు వీళ్లకు గురువు మాత్రం చివరి 3 మాసాలలోనే బాగా ఉంటాడు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు 5వ స్థానంలో గురువు ఉంటాడు. అప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్టులు కానీ కొత్త వ్యాపారాలు కానివ్వండి అటువంటివి స్టార్ట్ చేసుకోండి, తొందరపడి ఇప్పుడు చేయకండి. తర్వాత వీరికి శనిగ్రహాన్ని చూసినప్పుడు 12 తర్వాత 1వ స్థానంకి వస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా శని భగవానుడు మనకు 29వ తేదీ అమావాస్య రోజున సాయంకాలం పూట మీనరాశిలో ప్రవేశిస్తేనే షట్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది. ఈ షట్గ్రహ కూటమితోటి వీళ్లకు, అయితే మీనరాశి అంటే జలచర రాశి, మీనం అంటే చేప కదమ్మా, అంటే జలచరాలతోటి ప్రమాదం వస్తుందని చెప్తూ ఉన్నారు యూట్యూబ్లో. కానీ అటువంటి ప్రమాదాలు ఏవి లేవమ్మా, అంతా కూడా కాపాడేది పరమాత్మ భగవంతుడు. తర్వాత వీళ్లకు 1-2 స్థానాలలో రాహువు, 7-6 స్థానాల్లో కేతు ఉన్నాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళపైన రైడింగ్స్ అయ్యే అవకాశం, కాబట్టి అదొకటి చూసుకోవాలి. విద్యార్థులకు కూడా కొంత కష్టకాలంగానే చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా పై చదువులు చదువుకోవడానికి కానీ అవకాశాలు 50% ఉంటాయి. తర్వాత వ్యాపారాలలో కూడా నష్టాలు ఎక్కువ శాతం. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడులు ఎక్కువ ఉంటాయి, అదొకటి చూసుకోవాలి. గురు శని జపాలు చండి యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః చండీమాత యొక్క ఆరాధన వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి బాగా ఉంటుంది. ఏ షడ్గ్రహ కూటమి మిమ్మల్ని ఏమి చేయదు. వ్యక్తిగతమైనటువంటి మార్పు అనేది ఏముండదు. అది సమాజానికి, తర్వాత మనం చెప్పుకున్నట్టు పంచభూతాలకి అయితే ఉందో కొంత ఎఫెక్ట్ అనేది షడ్గ్రహ కూటమి చేస్తూ ఉంటుందమ్మా. ఇది మనకు 12 గ్రహాలకు ఉన్నటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం తెలుసుకున్న కొంత ఫలితాలు. ప్రతి రాసుల గురించి, ఆ రాశిలో ఉన్న ఎలాంటి దోషాలు కానీ, ఆ దోష నివారణ కూడా చాలా చక్కగా చెప్పారు గురువుగారు.